అనుకున్నాం. బట్ ఈరోజు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామండి. మరి నిన్న మొన్న దగ్గర ఈ 20 డేస్ బట్టి వర్కౌట్ చేస్తే ఫీల్డ్‌లో నేను చాలా మందికి కొవ్వు గడ్డలు, అలాగే థైరాయిడ్ గడ్డలు, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా చాలా రకాలుగా చాలా మెంబర్స్‌కి న్యూట్రిషన్ ఇస్తున్నాము. వాళ్ళకి అలాగే క్లియర్ అవుతుంది. దానికోసం సబ్జెక్ట్ ఈ 2, 3 డేస్‌లో మీకు విత్ రిజల్ట్‌తో సహా నేను మీకు సెషన్ అనేది ప్రొడక్ట్ రిజల్ట్ అనేది. బట్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సబ్జెక్ట్ విన్నాక ఖచ్చితంగా మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా న్యూ అండ్ ఓల్డ్ ప్రతి కూడా మనం ఇంట్లో ఈ ప్రొడక్ట్ మార్చుకోవాల్సిందే. ఈ ప్రొడక్ట్ ఒకటి మార్చుకుంటే మరి మన వెస్టీజ్‌లో ₹1,00,000-1,00,00,000 సంపాదించుకోవచ్చు. అలాగే హెల్త్ పరంగా సంపూర్ణమైన హెల్త్ అనేది సంపాదించొచ్చు. ఆబ్వియస్‌లీ అర్థమయ్యే ఉంటుంది. లైట్ హౌస్ బ్రౌన్ ఆయిల్ అండి. మన లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసేది. ఇప్పుడు జనాలకి విపరీతమైన అవేర్‌నెస్ బయట ఆయిల్స్ వాడడం వల్ల ఏమవుతుంది, అదే మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనం ఎన్ని రకాల బెనిఫిట్ అనేది పొందుతున్నామని కేవలం ఈరోజు బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, హార్మోన్ ఇంబాలెన్స్, పీసీఓఎస్, వెయిట్ గెయిన్ అన్ని ఓవరాల్‌గా మన హెల్త్‌కి సంబంధించి కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కటి వస్తుంది అంటే మోకాళ్ళ నొప్పులు, మైగ్రేన్, థైరాయిడ్ ప్రతి ఒక్క లేడీస్‌కి అయితే గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 76% అన్ని కూడా కణాలు ఉత్పత్తి అవుతున్నాయంటే బయట మనం దొరికే కుకింగ్ ఆయిల్ అండి. వాడే కుకింగ్ ఆయిల్. డీజిల్, పెట్రోల్ తీసి ఇక క్రూడ్ ఆయిల్‌ని కెమికల్లీ రిఫైండ్ చేసి మన ఇంటికి వంట నూనెగా ఇస్తున్నారండి. ఒకప్పుడు వైద్యశాలనేవారు. ఎందుకంటే అప్పుడు పసుపు నేచురల్‌గా యూజ్ చేసేవారు. ఆయిల్ నేచురల్‌గా యూజ్ చేసేవారు. బట్ ఈ రోజు వంటగదిలోనే మనం పాయిజన్‌తో చేస్తున్నామండి. అదందరికీ తెలుసు. మీడియా చెప్పడం కైండ్‌నెస్ బట్టి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మన హెల్త్ కోసం మనం పట్టించుకోలేకపోతున్నామండి. అలాంటి విషయాల్లో ఉన్నాం ఈరోజు. అలాంటి రోజుల్లో మరి అలాంటి వాళ్ళ కోసం మన రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రవేశపెట్టినది వాళ్ళు. మన ఎండీ గౌతమ్ బాలి గారికి చెప్పాలండి. మెయిన్ కుకింగ్ ఆయిల్ వల్ల మాత్రమే ఈరోజు 80% హెల్త్ పాడైపోతుంది. హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ వస్తుంది అంటే వాడే కుకింగ్ ఆయిల్స్. మరి మన ఆయిలే ఎందుకు వాడాలి? మరి బయట ఆయిల్స్ మన ఆరోగ్యం మీద ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తున్నాయనేది చూద్దాం. ఓకేనా అండి? మరి ఫ్రెండ్స్ మనం ఎలాంటి ఆయిల్ వాడుతున్నాము? ఆరోగ్యం ఎంతలా కోల్పోతున్నాం అనేది ఒక లిటిల్ బిట్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా జూమ్‌కి యాడ్ చేయించండి. మీ టీమ్ ఎంతమందొస్తున్నారో ఖచ్చితంగా జూమ్‌కి అటెండ్ అయిన వాళ్ళు మంచి సక్సెస్ అయితే తీసుకుంటారండి. ఈ జూమ్ అనే కాదు ఎనీ జూమ్, ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చే జూమ్. ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలండి. ఓకే. ఇలా ఉన్న ఆయిల్‌ని స్పాయిల్ చేసి మనకు అమ్ముతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు బయట జరిగేది ఎలా చేస్తున్నారంటే హీట్ ప్రెషర్‌లో కూలైన కెమికల్స్‌ని వాడి క్రూడ్ ఆయిల్‌ని రిఫైండ్ ఆయిల్ చేస్తున్నారు డియర్ లీడర్స్. రిఫైండ్ ఆయిల్ చేసే ప్రాసెస్‌లో పోషకాలు ఎన్నో బయటికి వెళ్ళిపోతున్నాయండి. మరి న్యూట్రిషన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇలా చూసుకుంటే బాగా హీట్ తర్వాత అందులో ఎటువంటి పోషకాలు లేనప్పుడు తర్వాత దాన్ని మార్కెట్‌లో ప్యాక్ చేసి రిఫైండ్ ఆయిల్ అని చెప్పి మనకి ఈరోజు సేల్ చేస్తున్నారండి బయట. ఫ్రెండ్స్ ఇందులో గమ్మత్తైన విషయం ఏంటి అంటే మార్కెట్‌లో ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ అని అమ్ముతున్నారు కదండీ! అది అది మార్కెట్‌లో వెళ్లి మనం అందరం కొంటున్నాం. మరి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదండీ! ఇందులో కేవలం 80% పామ్ ఆయిల్ కంప్లీట్‌గా లేదా వైట్ ఆయిల్ కలుపుతున్నారు. ఓన్లీ 20% మాత్రమే సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నారండి. ఓన్లీ 20% మాత్రమే. ఎందుకంటే మనకు అంతే కాస్ట్‌కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్ మరి పర్సనల్‌గా ఆలోచించండి. అలాగే ఒక్కసారి కనుక్కోండి. మీరు ఒక లీటర్ బాటిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కావాలి అంటే 3 కేజీల పల్లీలు ఇస్తే గాని ఒక లీటర్ ఆయిల్ రాదండి. చూసుకుంటే రిఫైండ్ ఆయిల్ అనే పేరుతో అమ్మేవాళ్ళు అసలు సిసలు ఆయిల్ అనేది మనకి ఇవ్వడం లేదు. హార్ట్ ప్రాబ్లమ్ వస్తున్నాయి అంటే ఓన్లీ రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల మాత్రమే ఈరోజు మరి ఓవరాల్‌గా చూస్తే ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి మంచి చేసే ఆ పదార్థం అనేది కెమికల్ రిఫైండ్ ఆయిల్ చేసేటప్పుడే బయటికి వెళ్ళిపోతుందండి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ మైన అలాంటి ఒక పదార్థమే రిఫైండ్ ఆయిల్‌లో నిల్వ ఉంటుంది. అదే ఈరోజు మన ఇళ్లల్లో వాడుతున్నాం. ఇదే రిఫైండ్ ఆయిల్ చేసే పని మనం అనుకుంటాం ఫ్రెండ్స్ బయట తినే ఫుడ్ మన బాడీకి ప్రాబ్లమ్ అని. అస్సలు బయట తినే ఫుడ్ ఓన్లీ 20% మాత్రమే మనకి ప్రాబ్లమ్. కానీ మన ఇళ్లల్లో రిఫైండ్ ఆయిల్ వల్ల 80% మన హెల్త్ డ్యామేజ్ అవుతుందని మనం ఈరోజు
తీసుకుంటున్నామో, ఆ నెలలో వాడే కుకింగ్ ఆయిల్ వల్ల మాత్రమే 80% మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మరి ఏ రిఫైండ్ ఆయిల్ మనం హ్యాపీగా వాడుతున్నామో అదే మనకి కొంచెం కొంచెంగా పాయిజన్ అయ్యి మనల్ని ప్రతిరోజు కీల్చండి మనల్ని చంపేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు పూర్వకాలంలో వంటగదే వైద్యశాల అనేవారు ఫ్రెండ్స్. ఇప్పుడు వంటగదిలోనే పాయిజన్‌తో మనం కుకింగ్ చేస్తున్నాం. రిఫైండ్ ఆయిల్ హీట్ ప్రాసెస్‌లో ఒక్కసారి మల్టిపుల్ టైమ్స్ హీట్ చేయడం వల్ల ఆయిల్‌లో ఉండే నేచురల్ ఎలిమెంట్స్ కాస్త మారిపోయి మనకి హాని కలిగించే ట్రాన్స్ ఫాట్‌గా మారిపోయి, ఈ ట్రాన్స్ ఫాట్ వల్ల మన బాడీలో బ్యాడ్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, గ్లిజరిన్స్, ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుందండి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్ని మన బాడీలో హార్ట్ రిస్క్‌లో ఫార్మ్ అయ్యి బ్లడ్ ఫ్లో అవ్వడానికి అడ్డుపడి చెస్ట్ పెయిన్ అలరిగ్గా రాకపోవడం, ఫైనల్‌గా హార్ట్ అటాక్‌కి దారితీస్తుంది. మరి అదే లేడీస్‌లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ యూట్రస్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఓన్లీ కుకింగ్ ఆయిల్. మరి రిఫైండ్ ఆయిల్ చేసే ప్రాసెస్ వల్ల ఆయిల్‌లో వచ్చే ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే స్మోకింగ్ పాయింట్. ప్రతి వెజిటబుల్ ఆయిల్ ఒక సెర్టైన్ టెంపరేచర్ దగ్గర స్మోక్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టెంపరేచర్ పాయింట్ తర్వాత ఆయిల్ కెమికల్‌గా చేంజ్ అయ్యి డీకంపోజ్ అవుతుంది. దీనివల్ల స్మోక్‌తో పాటు హార్మ్‌ఫుల్ తయారవుతుందండి. దీనివల్ల ఫైనల్‌గా హార్ట్ కారణమవుతుందండి. సో ఫ్రెండ్స్, ఆయిల్‌కి ఉండే సెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడం కోసం రా వెజిటబుల్ ఆయిల్‌ని కెమికల్స్ కలిపి హీట్ చేసిన టేస్ట్ స్మెల్ అని చెప్పి డేంజరస్ ఆయిల్‌ని ఈరోజు మార్కెట్‌లోకి దించుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అదే ఈరోజు మనం కొనుక్కొని రిఫైండ్ ఆయిల్ అని చెప్పి మళ్ళీ దానికి ఎక్స్‌ట్రా నేమ్ యాడ్ చేసి అసలు కొంతమంది చెప్తారు ఏంటి గానుగ నూనె అని ఏదేదో చెప్తారు పేర్లు. చెప్పి మేము ప్యూర్ ఆయిల్ వాడుతున్నాం అనుకుంటున్నారు గానీ ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు వాడే ఆయిల్‌లో కంప్లీట్‌గా కెమికల్ అనేది యాడ్ అయ్యి ఉంది. ఫ్రెండ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్తాం. వెళ్లి బాడీ చెకప్ అని బాడీ మొత్తం చెకప్ చేసుకుంటాం. బాడీలో బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే యూరిన్ టెస్ట్ ఉంటుంది. ఎక్స్‌రే టెస్ట్ ఉంటుంది. అలాగే రిపోర్ట్‌లన్నీ పట్టుకొని వెళ్తారు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంది. డ్రై గ్లిజరల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి అని మెడిసిన్ ఇస్తారు. అయితే ఈ విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తే మనం ఏం ఆలోచిస్తామంటే మై డియర్ ఫ్రెండ్స్, హెచ్‌ఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. అలాగే ఎల్‌డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. అలాగే డ్రై గ్లిజరిన్స్ వీటి కోసం ఆలోచిస్తే మనకి ఒక ఆలోచన వస్తుందండి. ఏంటి అంటే నా బాడీలో ఇంత బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది ఏంటి అని. మనం రిపోర్ట్ తీసుకున్నప్పుడు అంటే రెగ్యులర్‌గా మనం అంత బయట ఫుడ్ తినము. ఓన్లీ ఇంట్లోనే తింటాం. మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా వచ్చింది అనంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటారండి. కానీ ఫ్రెండ్స్, ఇది బాడీలో ఒకే ఒక రకమైన కొవ్వుని తయారు చేస్తుందండి. ఓవరాల్‌గా మన బాడీ. దానికి హెచ్‌డీఎల్ వేరు, ఎల్‌డీఎల్ వేరు, డ్రై గ్లిజరిల్ వేరు అని వేరు వేరుగా అంటూ ఉంటాం. ఎందుకంటే బాడీలో ఒకే రకమైన బ్లడ్ ఉంటుంది. అలాగే ఒకే రకమైన కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ బ్లడ్‌తో కలిసి ట్రావెల్ చేసేటప్పుడు దీనిలో ఉన్న ప్రోటీన్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది గదా! అప్పుడు ఇది హెచ్‌డీఎల్‌ను ఎల్‌డీఎల్‌గాని విడగొట్టబడుతుంది. మరి ఇదంతా చూస్తే చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంది. అంటే రేపు ఎల్‌డీఎల్ అంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి మన రిపోర్ట్‌లో. అంటే రేపున్న రోజున మీకు ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ రావచ్చు. అలాగే డయాబెటిస్ రావచ్చు. హార్ట్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఇంక డామ్ ష్యూర్ అండి. 100% రావచ్చు. అలాగే వెయిట్ గెయిన్ అవ్వచ్చు. కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ రావచ్చు. దీన్ని మనం అధిక కొవ్వుగా ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయండి. ఓన్లీ బాడీలో ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే. మరి ఎక్కడ కొవ్వు పెరిగిపోతే బాడీలో ఎక్కువైనప్పుడు ఇది మీకు చాలా పెద్ద సమస్యకు తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్. మరి అలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఓహో! ఓకే. మొన్న మ్యారేజ్‌కెళ్ళాము. లాస్ట్ టైమ్ ఫంక్షన్‌కెళ్ళాము. అలా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగింది అనుకుంటూ ఉంటాం. ఇదంతా నిజమేనా అనుకుంటూ ఉంటాం. యెస్ అండి. ఓన్లీ మనం ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ వల్ల మాత్రమే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి బాడీలో చాలా ఎక్కువగా పేరుకుపోతున్నాయి. మరి కుకింగ్ ఆయిల్ అని మనం వాడుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి బయట వాడే మరి కుకింగ్ ఆయిల్ వల్ల మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బయటతే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. ఇంట్లో ఫుడ్ తీసుకుంటేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు అనుకుంటాం కదా! అంటే ముఖ్యంగా చెప్పాలంటే రిఫైండ్ ఆయిల్ సూపర్ మార్కెట్‌కి వెళ్లి కొంటున్నాం. ఆయిల్ అంటున్నాం, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటున్నాం, సిసిమి ఆయిల్ అంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే రిఫైండ్ ఆయిల్ అని రాసి ఉంటుంది. దీన్ని ఇంకొక పేరు కూడా ఉందండి. అదే మనకి స్పాయిల్
ఆయిల్ అని. ఓన్లీ ఈ ఆయిల్ సిసిమి ఆయిల్ అన్ని రకాలు చెప్తారు కానీ ఇవన్నిటికి ఓవరాల్ గా ఒకటేంటి రిఫైండ్ ఆయిల్. దాన్నే మనం మన బాడీకి స్పాయిల్ చేసే ఆయిల్ కొని తెచ్చుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల మాత్రమే అంటే కెమికల్స్ వల్ల మాత్రమే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది, ట్యూమర్స్, అల్సర్స్, అలాగే కార్డియోవెస్క్యులర్ డిసీజ్, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్, డయాబెటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. మీరందరూ అనుకోవచ్చు ఏంటి మేడం ఎర్లీ మార్నింగే జూమ్ తీసుకొని ఇన్ని రకాల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని మీరు చెప్తున్నారంటే అది మరి రిఫైండ్ ఆయిల్ గాని మనం కంట్రోల్ గాని చేసుకోకపోతే ఖచ్చితంగా మరి మామూలుగా ఉండదండి. రిఫైండ్ ఆయిల్‌తో ఇవన్నీ కూడా వచ్చే తీరుతాయి 100%. ఎందుకంటే రిఫైండ్ ఆయిల్ వల్ల కొన్నిటిలో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ రిఫైండ్ ఆయిల్ వల్ల అని కూడా ప్రూవ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆయిల్ లేకుండా తినలేం కదండీ! అందులో మన ఇండియాలో చూసుకుంటే కుకింగ్ ఆయిల్ ఒక ఎసెన్షియల్ ఐటెమ్. ఆయిల్ లేని వంటలు తినడం అంటే మనకెవ్వరికీ కూడా అసాధ్యమే అండి. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంది అంటే, ఇంత రకాలుగా మన బాడీని డ్యామేజ్ చేస్తుంది సొల్యూషన్ ఉంది అంటే మిట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఎన్నో రకాల హెల్త్ నుంచి మనం బయటపడొచ్చు. ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడొచ్చు. మరి మన ఆయిల్‌లో ఉండే ముఖ్యమైన ఐటెమ్స్ ఏంటి? అసలు ముఖ్యంగా మన ఆయిల్ వాడడం వల్ల ఎన్ని రకాల హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటపడొచ్చు అంటే రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఏమేముంటాయి? బియ్యంలో ఉండే పోషకాలు ముఖ్యంగా పైపర్‌లో అద్భుతండి. బియ్యంలో ఉండే మాంసకృతులు, బియ్యంలో ఉండే కొవ్వులు, బియ్యంలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్, బియ్యంలో ఉండే పీచు పదార్థం ఇలాంటివి అయితే ముఖ్యమైన పోషకాలు ఓన్లీ బియ్యం పై పొరలో ఉంటుందండి. ఎండు పొరలో ఈ విటమిన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయండి. లోపటి పొరలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి ఉపయోగపడే ప్రోటీన్‌లన్నీ తవుడులోనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. 5 కేజీల తవుడుకి ఆడిస్తే కేజీ ఆయిల్ వస్తుందండి. అదే మన రైస్ బ్రౌన్ ఆయిల్. మరి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకుంటే శక్తి 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే 8.50 క్యాలరీల శక్తి అనేది ఉంటుందండి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. 25 సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉంటుందండి. మరి కుకింగ్ ఆయిల్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే హెల్తీగా ఉండాలి. అలాగే టేస్టీగాను కూడా ఉండాలి. మరి గుడ్ కొలెస్టరాల్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ అలాగే మన బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయాలి. అలాగే మనం కుకింగ్ ఆయిల్ చాలా హెల్తీ బెనిఫిట్స్ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మనం వాడే రైస్ బ్రౌన్ ఆయిల్. ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ అండి. కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్ కాదు. మరి బయట చాలా మంది అనుకుంటారు బయట రైస్ బ్రౌన్ ఆయిల్ మేము యూజ్ చేస్తున్నామండి అని. ఒక్కసారి మీరు ఆ ప్యాకెట్ చూడండి. అందులోని కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుందే తప్ప ఫిజికల్లీగా రిఫైన్డ్ ఆయిల్ ఉండదండి. మరి కుకింగ్ ఆయిల్ ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ అని రిఫైన్ చేసే ఒక ప్రాసెస్‌లో యాసిడ్స్‌ని తొలగించి ఈ ప్రాసెస్ ద్వారా ఆయిల్‌లో మంచి గుణాలు ఉంటాయండి. అలాగే చెడు గుణాలు కూడా బయటికి పోతూ ఉంటాయి. చూడండి రిఫైన్ చేసే టైంలో మంచి గుణాలు అనేది చెడు గుణాలు అనేది బయటికి పోతుంది. మరి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎఫ్ ప్లస్ లోగో అంటే ఫార్టిఫైడ్ సింబల్ మన ఆహారం మైక్రో న్యూట్రిషన్స్‌ని యాడ్ చేయడాన్ని ఇది ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటారు. అంటే చూడండి ఎఫ్ ప్లస్ లోగో మన ఆయిల్ ప్యాకెట్ మీద ఉంటుందండి. ఎఫ్ ప్లస్ లోగో అంటే ఈ ఎఫ్ ప్లస్ లోగో సింబల్ అర్థం ఏంటి అంటే మనకి అవసరమైన న్యూట్రిషన్స్‌ని దీనిలో యాడ్ చేయబడింది అని అర్థమండి. మరి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ డి2లను ఫుడ్ ఫార్టిఫికేషన్ ద్వారా యాడ్ చేశారండి. ఎఫ్ ప్లస్ లోగో రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం చాలా యూజ్‌ఫుల్‌గా యూజ్ చేయొచ్చు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏయు వారు ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఏయు వారు ఏమంటున్నారంటే, ఎవరైనా కుకింగ్ ఆయిల్ కొనే ముందు ప్లస్ లోగో ఉందో లేదో చూసుకొని కొనండి. ఎందుకు అంటే ఎఫ్ ప్లస్ లోగో ఉండడం వలన మన హెల్త్‌కి అవసరమైన న్యూట్రిషన్స్‌ని, విటమిన్స్‌ని యాడ్ చేస్తారు కాబట్టి, దీనికి వాడడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అని చెప్తున్నారు మై డియర్ లీడర్స్. కుకింగ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్‌ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి హార్ట్‌కి మంచి ఆరోగ్యాన్ని అద్భుతంగా ఇస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మన రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్. ఇందులో విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ 232 డిగ్రీల స్మోక్ పాయింట్ ఉంటుందండి. ఎంత హీట్ చేసినా కూడా ఇందులో పొగ రాదు. 1 ఆర్ 2, 3 టైమ్స్ హీట్ చేసినా కూడా హ్యాపీగా మనం మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు. అదే బయట కుకింగ్ ఆయిల్ మరిగి ఉంటుంది. కేవలం ఈ రోజు క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏదైనా ఉంది అంటే మరిగి ఉన్న ఆయిల్ మనము యూజ్ చేయడం వల్లే అండి. ఎంత వెయిట్ చేసినా ఆయిల్‌లో ఉండే న్యూట్రిషన్స్ లాస్ అవ్వండి.
మరి కలర్ కూడా చేంజ్ అలానే ఉంటుంది. మరి మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే మిగతా ఆయిల్‌తో పోలిస్తే తక్కువ క్వాంటిటీ పడుతుందండి. మిగతా ఆయిల్ మీకు 2, 3 స్పూన్స్ పడితే మన రైస్ బ్రాన్ ఆయిల్ ఓన్లీ కేవలం 1 మాత్రమే మనకి పడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని అద్భుతంగా తగ్గిస్తుంది. అసలు చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదండి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండెకి సంబంధించిన చేస్తుంది. ఈ రోజు సర్జరీ అయినా, ఆపరేషన్ అయినా, అలాగే హార్ట్‌కి స్టంట్ పడిన ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్ ఏదైనా కూడా మనకి మెయిన్ ఏం చెప్తారంటే, మీరు ఇళ్లల్లో వాడే కుకింగ్ ఆయిల్స్ మార్చండి. ఇవి అని చెప్తున్నారు. అసలు కుకింగ్ ఆయిల్ మారిస్తే ఇలాంటి కాంప్లికేటెడ్ మెయిన్ హార్ట్‌కి సంబంధించి డిసీజ్ అనేది రాకుండా ఉంటుందండి. గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటుంది. ఉపయోగపడుతుందండి. మీరు రైస్ బ్రాన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ చేంజ్ అయిన తర్వాత ఈజీగా మీరు మంత్లీ 2 టైమ్స్ అయినా సరే సారీ 2, 3 కేజీస్ అయినా సరే మీరు ఈజీగా అండి. జిగటగా ఉండదు. క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ ఉండడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్ని కుదురుతాయండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డి2, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఉన్నాయి. మనకి ఏదైతే ఫ్లాక్స్ ఆయిల్‌లో ఎన్నో రకాల ఒమేగా 3, ఒమేగా 6 ఫ్లాక్స్ యాసిడ్స్ ఉన్నాయండి. ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేస్తుంది? అవిసె గింజల ఆయిల్ మన బాడీలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. అది మనం అందరికి డెమో చేసి చూపిస్తాం. అది ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుందో ఇందులో ఒమేగా 3 ఉండడం, ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లాలు ఉండడం వల్ల ఈ కుకింగ్ ఆయిల్ కూడా మన బాడీకి అన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఇస్తుందండి. మనం వాడే రైస్ బ్రాన్ ఆయిల్ అండి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు న్యూట్రిషన్ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి సర్టిఫై చేసిన ఏకైక అద్భుతమైన కుకింగ్ ఆయిల్ అండి మన రైస్ బ్రాన్ ఆయిల్. భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లమ్ రాకుండా 100% ప్యూరిటీ గల కెమికల్స్ లేని, కల్తీ లేని వెజిటబుల్ ఆయిల్స్ ఏదైనా ఉంది అంటే కేవలం మన రైస్ బ్రాన్ ఆయిలేనండి. బయట దేశంలో ఈ ఆయిల్‌ని హార్ట్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది ఎక్కువ ఇష్టకరమైన విషయం ఏంటంటే, ఇది ఎక్కువగా ఇండియాలోనే తయారు చేస్తారు. కానీ మనమే తక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం అన్ని కూడా ఆలోచిస్తాం. హెల్త్ కోసం పక్కన పెడతాం. మిగతా విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి మన ఇండియాలో ఆలోచిస్తాం. కానీ బయట దేశాల్లో ఈ ఆయిల్‌ని మాత్రమే హార్ట్ ఆయిల్ అని కూడా పిలుస్తారండి. మరి ప్రకృతి ఇచ్చే ఆయిల్ అండి మన బాడీలో ప్రతి కణాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కువ నిల్వ ఉండే ఆయిల్ అండి. ప్యూర్ తౌడు నుంచి తయారు చేసిన ఆయిల్. కలర్ కూడా చాలా థిక్‌గా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వంట నూనెలో మన రైస్ బ్రాన్ ఆయిల్ ఒక ఆయిల్ అని చెప్పొచ్చండి. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చండి మై డియర్ ఫ్రెండ్స్. 2 కేజీస్ ఇది చూసుకుంటే రూ. 450. అదే సీఎన్సీ ఆఫర్‌లో ప్రతి ఒక్కరు కూడా 14థ్ లోపు జరిగే సీఎన్సీ ఆఫర్‌లో మన రైస్ బ్రౌన్ ఆయిల్ గాని కొనుక్కుంటే రూ. 225 పడుతుందండి. అసలు ఎంత తక్కువ కాస్ట్ అండి. మీరు ఇంట్లో కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే మాకు ఎలా ఉంటది అంటే అండి, కేవలం అన్ని రకాల హెల్త్ డిసీజ్ నుంచి మీరు కుకింగ్ ఆయిల్ బయటపడేస్తుంది. అంత అద్భుతంగా ఉంటుందండి. ఇప్పటి వరకు మన వెస్టిజన్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. బట్ ఈ రోజు నుంచి వాడలేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా బిజినెస్ అనేది కంపల్సరీగా చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు మన హెల్త్‌ని అసలు మన బాడీలో ప్రతి ఆర్గాన్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి కుకింగ్ ఆయిల్ ఎటువంటి డిసీజ్ రాకుండా. మరి ఇలాగే కేర్ ఉంది. పర్సనల్ కేర్ ఉంది. బ్యూటీ కేర్ ఉంది. అగ్రికల్చర్ ఉంది. మనకి 10 సంవత్సరాలకొకటి, 5 సంవత్సరాలకొకటి కొనే వస్తువు కొనే డైరెక్ట్ సెల్లింగ్‌లో లేమండి మనం. మన సోఫా లైఫ్‌లో 2 ఆర్ 3 టైమ్స్. అలాగే టీవీ 2 ఆర్ 3 టైమ్స్ అలా కొనుక్కునే డైరెక్ట్ సెల్లింగ్‌లో లేమండి. నిత్యం వాడే కుకింగ్ ఆయిల్, నిత్యం వాడే టీ పొడి, నిత్యం వాడే పేస్ట్, నిత్యం వాడే సోప్, నిత్యం వాడే న్యూట్రిషన్స్ ఉన్న అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి, ప్రతిరోజు మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే అదే బిజినెస్ అవుతుందండి. మనం తీసుకుంటాం, మనం యూజ్ చేస్తాం, 10 మందికి షేర్ చేస్తాం. దీన్ని నెట్‌వర్క్ బిల్డ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో నేర్పిస్తాం. దీని ద్వారా ఈ కుకింగ్ ఆయిల్ వాడడం ద్వారా కూడా కొన్ని లక్షల ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చని అదొక అద్భుతమైన సీక్రెట్ మన వెస్టీస్‌లో ఉన్నాయి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మరి ఈ రోజు సెషన్‌లో ఇప్పుడు మనం తీసుకునే ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, మీరు ఇంట్లోకి యూజ్ చేసి మీకు ఎంత బెనిఫిట్ అనిపిస్తుంది? మీరు మీరు మీ ఒపీనియన్ అనేది ఒక 10 మెంబర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందామండి. ఎందుకంటే ఈ రోజు నుంచి వాడలేని వాళ్ళు కూడా మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేయాల్సిందే. ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ చేసి మన కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారండి. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు కూడా మరి కుకింగ్ ఆయిల్ కోసం అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి లేడీస్. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో
మేడం రమణ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ఇస్తారా కుకింగ్ ఆయిల్ కోసం? గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన వెస్టేజ్ కుకింగ్ ఆయిల్ అనేది ఎంత అద్భుతం అంటే మేడం, మా నాన్నగారికి ఈ ప్రొడక్ట్ వాడమని ఎంత చెప్పినా సరే వినేవారు కాదు. అయితే మా నాన్నగారికి ఆస్మా ప్రాబ్లం మేడం. Yes, ma'am. దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉండేవారు. దానికి మనం ఎయిర్ ప్యూరిఫైర్ ఇచ్చాము. కానీ ఫుడ్ పరంగా మనకి సన్‌ఫ్లవర్ ఆయిల్ డబ్బాలు తెచ్చేసుకునేవారు గానీ వినేవారు కాదు. అయితే మా మేనకోడలైనటువంటి తాతయ్య ఇదే వాడొచ్చు, ఇదే బావుంటది అలాగని చెప్పేసి వాడించడం మొదలుపెట్టిన తర్వాత మేడం, ఈ రోజు నాన్నగారికి ఆస్మా కంట్రోల్ అవ్వడమే కాకుండా ఆయిల్ అనేది ఎలా వాడతారంటే కూర నచ్చలేకపోయినా, లేదంటే కూర వండకపోయినా మన ఓన్లీ ఆయిల్ అన్నంలో వేసుకొని కూడా తింటారండి. అంటే అంత ఇష్టంగా ఈరోజు ఆయిలు ఒక 2 డబ్బాలు ఉంటుండగా మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకుంటారు. అంటే అంత బాగా నచ్చింది నాన్నగారికి ఆయిల్ అనేది. అలాగే మా ఇంట్లో కూడా ఇంక ఎవరైనా సరే ఫస్ట్ ఆయిల్ దగ్గర కనెక్ట్ అయితే మేడం, ఇంకా తర్వాత మిగతా ప్రొడక్ట్ అన్నీ కూడా బాగుంటాయని ఒక ఒపీనియన్‌కొచ్చి అందరూ వాడతారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఆయిల్ అనేది వాడడం మొదలుపెడితే ₹1,00,00,000 పైన సంపాదించుకోవచ్చు. వెస్టీజ్‌లో అదొక్కటి మారిస్తే అని అన్నారు కదా మేడం. Yes, ma'am. నిజంగా అద్భుతం మేడం. అదైతే ఫస్ట్ ఆయిల్ గనక మార్చగలిగితే మాక్సిమం మీరన్నట్టు 80% ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చిన వాటిని కూడా క్యూర్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఇంకా ఆయిల్ వల్ల మనకి స్నాక్స్ చేసుకున్నా, ఎలాంటివి వండుకున్నా సరే కనీసం ఆయిల్ కూడా అంటుకోకుండా అసలు ఆయిల్ పీల్చదండి. ఎలా చేసిన ఆయిల్ అలాగే ఉంటది. ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ వండినా, ఏమున్నా సరే వెస్టీజ్ ఆయిల్ తప్ప వేరేది ఏది తీసుకోము. ఇంకొకటేంటి అంటే మనం సీఎన్‌సీ చేసిన తర్వాత 4 మంత్స్ అయిన తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తది మేడం. Yes, ma'am. ఆ ఫ్రీ ప్రొడక్ట్‌కి పీవీస్ ఎలాగో ఉండవనేసి నా టీమ్ మెంబర్స్ కావచ్చు, నేను కావచ్చు ఏం చేస్తామంటే 4 కుకింగ్ ఆయిల్స్ పెట్టుకుంటాము. అలాగే టీ పౌడర్లు పెడతాము. అలాగే ఏవైతే సోప్స్ ఉన్నాయో ఇవి పెట్టడం వల్ల 4 కుకింగ్ ఆయిల్స్ ఇంచుమించుగా 2, 3 నెలలొస్తాయి. అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ సీఎన్‌సీ చేసుకోవడానికి చాలా ఉత్సాహంతో వస్తారు మేడం టీమ్ మెంబర్స్ కూడా. అంత అద్భుతం మేడం. సూపర్ మేడం. ఆయిల్‌కైతే ఇంకా మీరు అందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఎలా తయారు చేస్తారు? బయట ఆయిల్ కూడా ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు మేడం. అలాగే సాంగ్ గూడా నాకు ఈ రోజంతా కూడా అదే నోట్లో ఉంటది. చాలా హ్యాపీ మేడం. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ప్రకృతినంతా కూడా చూపించారు. ఉదయాన్నే ఫ్రెష్ మైండ్ చేశారు మేడం. థాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మేడం అన్నది నిజమేనండి. 4 మంత్స్ సీఎన్‌సీ ఆఫర్ తీసుకొని 5థ్ మంత్ మనకి 4 ఆయిల్ బాటిల్స్ వస్తాయండి. అవి మనకి చక్కగా ఒక 5 అవర్స్ 4 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు వచ్చేస్తాయండి ఆయిల్. అలా కూడా తీసుకోండి. చాలా మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. అలాగే మేడం వహీదా మేడం, మీరు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమణ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వహీదా గారు మ్యూట్ ఆన్ థాంక్ యూ చేసుకోండి. మేడం. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. నెక్స్ట్ 331 అండి. ఎవరు నేమ్ పెట్టుకోలేదు. సో మీరు కూడా ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. XIAOMI. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. నెక్స్ట్ వెస్టీజ్ మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్. హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, నెక్స్ట్ వన్ వెస్టీజ్ మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్. ఓకే. బిటిఎం ఎర్రమ్మ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. నా వాయిస్ వినపడుతుందా అండి అందరికి? వినపడుతుంది మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. బిటిఎం ఎర్రమ్మ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. అలాగే వెస్టీజ్ మ్యూట్ ఆన్ చేసుకోండి. మల్లిక గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దుర్గామల్లికాంబ అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఓకే, లీడర్స్. వెరీ 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 గుడ్ మార్నింగ్ మేడం. మేడం, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి ఫస్ట్ నేను ఎలా వచ్చాను అంటే, ఫస్ట్ అయితే నేను పూర్తిగా వ్యతిరేకించానండి వెస్టేజ్ ని. అంటే ఇంతకు ముందు చేసిన బిజినెస్ తో పోలిస్తే ఎందుకు మనకి అని చెప్పేసి. అయితే ఆయన నేను చేసి బూట్ క్యాంప్ లో చూశాను. నేను వేరే కంపెనీకి ఈ కంపెనీకి తేడా చూశాను. నేను ఖచ్చితంగా వెస్టేజ్ చేస్తాను అని చెప్పేసి మా వారైతే నాకు ఛాలెంజ్ చేశారు. చేసి ఫస్ట్ సిఎన్సి ఏదైతే తీసుకుంటామో 100 PV దాంట్లో 2 ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చారండి. అవి ఖచ్చితంగా Yes, నువ్వు ma'am. వాడు, హెల్త్ ఇష్యూ అది తగ్గుద్ది, బాగుంటది అని చెప్పేసి చెప్పారు. ఏదో నాకు ఇష్టం లేకుండా నేనైతే తీసుకున్నాను తప్పక. కానీ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ కి ఫిదా అయిపోయాను అనమాట అక్కడే. ఓకే, బాగుంది, సరే ఆయిల్ బాటిల్స్ బాగున్నాయని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఆయిల్ బాటిల్ గురించి చెప్పానండి. ఎందుకంటే నేను మనం గాను నూనె ఉంటది కదా, అది మాత్రమే వాడేదాన్ని. కొంచెం నాకు ఆవేశం అది ఉండేది. దానివల్ల నేను అసలు బయట ఆయిల్ వాడేదాన్ని కాదు. నేను గాను నూనె వాడుతూ ఇది మారానని చెప్పేసి నా ఫ్రెండ్స్, మీరు ఇలా వాడుతున్నారు, మీరు అసలు బయట ఆయిల్ వాడరు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఇవ్వడం జరిగిందండి. వాళ్ళైతే ఎక్సలెంట్ అండి, ఇంకా మీరు ఎందుకు వాడుతున్నారా అనుకున్నాము. మాకు ఆయిల్ బాటిల్స్ అనేది వాళ్ళు అవ్వకుండానే నాకు ఆర్డర్ పెట్టేస్తారండి. అంత బాగా యూజ్ అయింది నాకు ఆయిల్. నాకు చాలా 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 బాగా ఇష్టమైన రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, ఈ రెండిట్లకి నేను పెద్ద అండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పటికీ కూడా నా ఒక బాటిల్ అనేది స్పేర్ అనేది ఉంటది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అది అడుగుతారేమో, ఎందుకు ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుందాం అన్నట్టుగా ఎప్పుడు మా ఇంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ ఖచ్చితంగా ఉంటదండి. నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డ్రీమ్ కూడా చెప్పండి మేడం. వెస్టీజ్ లో కొత్తపేట మేడం. నా పేరు దుర్గామల్లికాంబ. నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా నేను క్రౌన్ అవ్వాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్ గౌరీ థ్యాంక్ యూ మహాలక్ష్మి మేడం. గారి టీం థ్యాంక్ యూ మేడం వెరీ నేను. మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో అలాగే దుర్గా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. దుర్గా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ వెరీ అయితే వెరీ ఇవాళ గుడ్ చాలా మార్నింగ్ మేడం. బాగుంది. మంచి అప్రమేషన్ చేశారు. అలాగే మంచి నేచర్ సాంగ్ చేశారు. చాలా బాగుందండి సాంగ్. అయితే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఈ రోజు మీరు రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చెప్పారు కదా మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే సూపర్ మేడం, ఎక్సలెంట్. ఎందుకంటే నేను నెలకు వచ్చేసి 4 లీటర్స్ 5 లీటర్స్ అయిపోయేదండి నూనె. అలాంటిది మన Yes, ma'am. బాటిల్ 1 లీటర్ సరిపోద్దండి నాకైతే. అంత ఎక్సలెంట్ గా ఉంటదండి. నూనె ఎక్కువ అవుతుంది. కర్రీ కూడా చాలా బాగుంటదండి. మనం ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా పచ్చళ్ళకి కూడా చాలా బాగుంటదండి ఆయిల్. సూపర్ అండి, చాలా బాగుంది ఆయిల్ అయితే. నేను కూడా సిఎన్సి చేస్తే గనక 4 కుకింగ్ ఆయిల్స్ తీసుకుంటాను సూపర్ మేడం. మేడం. అవి నేను వాడతాను. ప్రతి ఒక్కరికి కూడా కుకింగ్ ఆయిల్ గురించే చెప్తానండి ఎక్కువ. సూపర్ మేడం, ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మీరు మచ్ ఎక్కడి అండి. నుంచి? మీ నేను డ్రీమ్? సిల్వర్గా ఉన్నానండి. నేను వేరువెల్పాల నుంచి మాట్లాడుతున్నానండి. రమణ మేడం గారి టీం అండి. నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నానండి ప్రస్తుతం. ఈ నెల నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యి ఒక ఎల్ఓబి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. మేడం. మీకు కూడా థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం మీకు. సో అలాగే గాయత్రి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గాయత్రి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ గాయత్రి అండి, సిల్వర్ డైరెక్టర్ మిస్టేజ్. అప్లైనర్స్ వచ్చేసి పివి లక్ష్మి మేడం, షేక్ బహదూర్ సార్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. సో మేడం, ఈ రోజు అయితే సెషన్ అఫర్మేషన్ కావచ్చు, మీరు చెప్పిన సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, చాలా చాలా ఎక్సలెంట్ అండి. సో వెస్టేజ్ లో మీరు అన్నట్టుగా ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ ఆయిల్ కనుక చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా వెస్టేజ్ ని వదిలిపెట్టి అయితే వెళ్ళరు మేడం. ఎందుకంటే కుకింగ్ ఆయిల్ చాలా లేదు. చెప్పమ్మా. ఇస్తుందండి. సో కుకింగ్ ఆయిల్ మన దగ్గర అయితే చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం. ఎందుకంటే
ఒకప్పుడు మా ఇంట్లో కూడా కుకింగ్ ఆయిల్ అయిపోయేది. అలాంటిది ఈ రోజు వెస్టేజ్ నుంచి తీసుకున్న కుకింగ్ ఆయిల్ 2.5 లీటర్స్ 2 లీటర్స్ బాటిల్ మాత్రమే సరిపోతుంది. సో వెస్టేజ్ పొట్టుతో తయారు చేస్తారు. విటమిన్ ఏ, డి, ఈ ఇవన్నీ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. మోషన్ అది ఫ్రీగా అవుతుంది, డైజెషన్ అవుతుంది, గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ అయింది, పీసీఓడి కంట్రోల్ అయింది, ఆస్తమా కంట్రోల్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే మాక్సిమం కుకింగ్ ఆయిల్ మార్చిన వాళ్ళందరి ఇంట్లో కూడా ఈ రోజు హెల్త్ అయితే ప్రొడక్ట్ మనకి జిడ్డు అనేది ఉండదండి. కుకింగ్ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కరూ కూడా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అదే కుకింగ్ ఆయిల్ తెప్పించుకొని వాడడం జరుగుతుందండి. సో నేనైతే 4 రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కుకింగ్ ఆయిల్స్ తెచ్చి స్టోర్ చేసుకుంటాను మేడం. ఎందుకంటే లైఫ్ లైన్స్ అందరూ కూడా కుకింగ్ ఆయిల్ అయిపోయిన వెంటనే కుకింగ్ ఆయిల్ కూడా తెచ్చి వాడడానికి అయితే ఇష్టపడరు. అంత చక్కగా ఉంటది కాబట్టి. సో కుకింగ్ ఆయిల్ అయితే ఎక్సలెంట్ మేడం. కుకింగ్ ఆయిల్ వల్ల చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యాయి. అంత మంచి కుకింగ్ ఆయిల్ మనకి ఈ రోజు బయట నువ్వుల నూనె అది మనం కొనుక్కుందాము అన్నా కూడా స్వచ్ఛమైనది అయితే దొరకట్లేదండి. అంతా కూడా ఎక్కడ చూసినా కల్తీ. సో మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే కంప్లీట్ గా ఫిజికల్లీ రిఫైన్డ్ కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతుంది, లేనివి రాకుండా ఉంటది, ఉన్నవి క్లియర్ అవుతూ ఉంటది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మేడం. జిడ్డు లేని ఫార్ములా చాలా అంటే చాలా ఇష్టం మాకు కూడా. సో ఎంత ఏం చేసుకున్నా ఎలాంటి వంటలు చేసుకున్నా తక్కువ ఆయిల్ అనేది పీల్చుతుంది. మనకు అసలు లోపల చెడు కొవ్వుని పెరగనివ్వదు, మంచి కొవ్వుని మాత్రమే మెయింటైన్ చేసేలా చేస్తుంది. అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. చాలా చక్కగా చెప్పారు. మా కుకింగ్ ఆయిల్ అయితే మాత్రం అల్టిమేట్ మేడం. సో కుకింగ్ ఆయిల్ వల్ల థైరాయిడ్, పీసీఓడి ఎలాంటి టెస్ట్ స్టార్టింగ్ లో అయితే చాలా వరకు ఉన్నాయి. అంత మంచి ప్రోడక్ట్ అండి. సో కుకింగ్ ఆయిల్ నచ్చి ఈ రోజు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. అంత అద్భుతమైన ప్రోడక్ట్. సో థ్యాంక్ యూ మేడం. చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు. మరి నా డ్రీమ్ వచ్చేసి October 2 మా పెద్దమ్మాయి బర్త్డే మేడం. అప్పటికి స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలని 2 LOBలు తీసుకుంటూ కార్ తీసుకుంటా గిఫ్ట్ గా ఇవ్వాలని నేను డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం వెస్టేజ్ లో సైన్ అప్ చేసిన లీడర్స్ అందరికీ కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో అలాగే రేఖా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రేఖా గారు అండ్ అమ్మిరాజు గారు. ఓకే రేఖా గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నెక్స్ట్ వన్ అమ్మిరాజు గారు రెడీగా ఉండండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. మంచి అఫర్మేషన్ తో అలాగే మంచి సాంగ్ తో చాలా బాగుంది మేడం ఈ సెషన్. అంటే డైలీ బాగుంటుంది ఈ సెషన్, ఇంకా నో వర్డ్స్ అనమాట. అయితే మాకు 2000 అంటే లాస్ట్ ఇయర్ వెస్టేజ్ అనేది పరిచయం అయింది మ్యామ్. అయితే మేము ఫస్ట్ మేము తీసుకున్న ప్రోడక్ట్ కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్. అంటే 2018 లో మా అమ్మగారికి హార్ట్ లో ఒక బ్లడ్ క్లాట్ అయింది మ్యామ్. అయితే అది చాలా డేంజర్ అయింది అనమాట అప్పుడు. అయితే చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా 2 times కొంచెం సీరియస్ అయింది. అయితే ఎలాగోలా ఆవిడ కంట్రోల్ చేసుకుని కాన్షియస్ లోకి వచ్చారు. అయితే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయిందో ఆ ఆయిల్ వాడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మంత్లీ నేను 4 bottles తీసుకుంటాను. అలాగే రిలేటివ్స్ కి, నైబర్స్ కూడా మన ఆయిల్ బాగా నచ్చింది, వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్, అయిపోగానే వెంటనే కాల్ చేస్తారు, నేను తీసుకెళ్ళి ఇస్తా ఉంటాను. అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా మా అక్క వాళ్ళ అమ్మాయికి క్లియర్ అయింది మేడం. అలాగే నాకు క్లియర్ అయింది. ఇంకా దాన్ని ఇంకో వదిలేదే లేదు. అంతకుముందు ఆయిల్స్ తో అసలు ఒక్క ఆయిల్ ప్యాకెట్ కూడా మేము బయట నుంచి తేవట్లేదు. అన్నిటికీ ఆయిల్ ఫుడ్ కూడా మొత్తం ఇదే వాడుతున్నాం. అసలు వండర్ఫుల్ ప్రోడక్ట్. వెస్టేజ్ మేనేజ్మెంట్ కానీ ఇంకా అందరికి అప్లైనర్స్ కి అందరికి పరిచయం చేసినందుకు, అలాగే మా కజిన్ పరిచయం చేసిన వెస్టేజ్ ని థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అట్లాగే మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంత నాలెడ్జ్ మాకు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెళ్తండి. అట్లాగే నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ కి ఇయర్ ఎండింగ్ కి స్టార్ డైరెక్ట్ అవ్వాలని, క్వాలిఫై అవ్వాలని, మంచి కార్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. అలాగే అమిరాజ్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ వన్ జీవన్ సార్ రెడీగా ఉండండి. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
వెరీ మ్యామ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మ్యామ్. ఈ హాల్ సెక్షనల్ సూపర్ మ్యామ్. వంట కుకింగ్ ఆయిల్ గురించి చెప్పడం చాలా బాగుంది మ్యామ్. అయితే మ్యామ్ మేము థ్యాంక్ కుకింగ్ ఆయిల్ అయితేనండి ఇంట్లో వాడుతూ మాకు రిజల్ట్ ఎలా వచ్చిందంటే మేడం, మా వారికి నాకు కూడా కఫం ఎక్కువగా పెరిగిపోయేది మేడం. కఫం ఎక్కువగా వచ్చేసేది. కుకింగ్ ఆయిల్ వాడాక మాకు కఫం అన్నది తగ్గింది మేడం. ఎస్. నేనైతే మొత్తం మాకైతే ఎంతమంది ఉన్నారో మా డౌన్లైన్స్ అందరికీ కూడా కుకింగ్ ఆయిల్ ప్రతి 100 పీవీస్ లో 2 సార్లు పెట్టేసుకుంటారు సార్ మేడం. ప్రతి ఒక్కరు కూడా నేనైతే కొత్తగా వాటికి కూడా ప్రమోట్ చేశాను మేడం. మన ఆయిల్ అయితే తక్కువ పీల్చుకుంటది మేడం. వాటికి కూడా నేను ప్రమోట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర కన్నా ఎక్కువగా హోటల్‌లో కదా ఫుడ్ తింటున్నారనేసి మేడం. నేను అలా ఆలోచించి వాటికి కూడా నేను టిఫిన్ కోట అనేసి ఆవిడని నేను ఒప్పించి ఫస్ట్ వాడండి మేడం అంటే ఆవిడ వాడింది మేడం. వాడి మళ్ళీ తీసుకుంది మేడం. చాలా బాగుంది అనేసి వంటాయిలు మేడం. కుకింగ్ ఆయిల్ ఏంటంటే మేడం ఒక సంజీవిని మేడం. బాలిసరికి మనం అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి మేడం. ఒక సంజీవిని మనకు అందించారు మేడం ఆయన. చాలా ప్రాబ్లమ్స్ అంటే బాడీలో వెయిట్ పెరిగే వాళ్ళు, బాగా బరువు విపరీతంగా పెరిగిన వాళ్ళకి కూడా మనకి వెయిట్ లాస్ అనేది కూడా కుకింగ్ ఆయిల్ వల్ల 100% అవుతుంది మేడం. చాలా మంది నాకు ఎస్ మ్యామ్. నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ అవ్వాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. సో అలాగే జీవన్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చంద్ర సార్ మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 గుడ్ lakhs మార్నింగ్ మేడం. సార్. సారీ. గుడ్ మేడం మార్నింగ్ వెస్టీజ్ గుడ్ 10 మార్నింగ్ lakhs అండి. సూపర్ మేడం. కుకింగ్ అసలు నాకు హెవీ గ్యాస్ ట్రబుల్స్ మేడం. బాగా ఒక బజ్జీ తింటే కడుపు అంతా బాగా టైట్ పెట్టేసి ఉప్పు వేసి మేడం. నాకు ఒక పర్సన్ మా అప్లైనర్ చిన్న సజెషన్ చేశాడు కుకింగ్ ఆయిల్ వాడుకోమని. ఒకటే మంత్ లో ఒకే కుకింగ్ ఆయిల్ డబ్బా వాడాను మేడం. గ్యాస్ ట్రబుల్ ఎటు పోయిందో పోయింది మేడం. అది ఒకటి. ఎస్ సార్. ప్లస్ ఇంట్లో నేను ఒక 30 గారెలు వేసాను మేడం. ఇంట్లో తీసుకెళ్తే అసలు ఎంత వేసాం ఆయిల్ అంతే ఉంది. సేమ్ పీల్చలా. గారెలు కూడా సాఫ్ట్ గా వచ్చినాయి. అసలు ఏంటి ఏదో మ్యాజిక్ ఉంది, చక్కగా బాగుందని నేను ప్రతి నెల మా మిస్సెస్ నేను సిఎన్సీలో వాటిలు చేసుకుంటాం మేడం. సిఎన్సీ అయిపోయిన ఏమంటే ఇంకా వేరే ఏం తీసుకోను. వాటిలో కుకింగ్ ఆయిల్ తీసుకుని మా ఫ్రెండ్ సర్కిల్ లో రిఫర్ చేస్తూ ఉంటాం మేడం. ఖచ్చితంగా సూపర్ ఉండదు మేడం. హార్ట్ ఫంక్షన్ కూడా బీటింగ్ కూడా బాగుంటుంది మేడం. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ వచ్చేసి నేను సిల్వర్ డైట్ లో ఉన్నా మేడం. ఇప్పుడు గోల్డ్ ట్రై చేస్తున్నా మేడం నెక్స్ట్ మంత్ కి. థ్యాంక్ యూ మేడం. అది కాక ప్లస్ మా ఆఫీస్ దగ్గర మేడం మీరు అన్నట్టు కరెక్ట్ మేడం. ఆ ఆయిల్ ని కొన్ని డిగ్రీలతో హీట్ చేస్తాను మేడం. కళ్యపరాలతో నేను లైవ్ లో చూశాను మేడం. ఇది మా ఆఫీస్ పక్కనే హైదరాబాద్ లో కాడేదాను మేడం. ఎస్ సార్. దాంట్లోకి ఎవరు రానిరు. మేము ఎలక్ట్రిసిటీ చేస్తాం. దాంట్లో బిల్ కొట్టడానికి వెళ్తే నేను చూశాను మేడం. ఇట్లా చేస్తున్నారనేసరికి వీలైనంత వరకు చాలా మందికి ఇదే చెప్తాను మేడం. ఖచ్చితంగా వాడద్దు. దీనివల్ల థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్ చెప్పారా సార్? చెప్పాను మేడం. నాది కార్ తీసుకోవాలని మేడం. ఎస్ ఎస్ ఎస్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఆల్ మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ ఫిల్ అవ్వాలి. సో మరి మన గ్రేట్ లీడర్ బస్వా సతీష్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి సుప్రభాతం. టేబుల్ దగ్గర ఉన్నాను మేడం. ఎస్ ఎస్ పర్వాలేదు. ఓకే మేడం వాయిస్ క్లియర్ మేడం. క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే మేడం. ఓకే. ఈ రోజు జూమ్ సెషన్ టోటల్ గా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైతే కానీ ఈ రోజు జూమ్ సెషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే 5% నుంచి ఈ రోజు టాప్ లీడర్స్ ఎవరైనా సరే ఏంటంటే మనం ఈ కుకింగ్ ఆయిల్ మేడం చెప్పారో చాలా ఎక్సలెంట్ మేడం. ఒక కుకింగ్ ఆయిల్ కోసం ఎంతసేపు మీరు సెషన్ ఇచ్చారంటే అందులో ఎంత డెప్త్ ఉందని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. కుకింగ్ ఆయిల్ కోసం అంటే దీని పెద్ద మోటివేషన్ ఏం కాదు. బయట మార్కెట్ లో కొనే కుకింగ్ ఆయిల్ వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కుకింగ్ ఆయిల్ మార్చుకోవడం వల్ల ఫస్ట్ మన హెల్త్ అనేది బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం వాడుకోవడమే కాదు, మన చుట్టుపక్కల మన కుకింగ్ ఆయిల్ కోసం చెప్పకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని మనం డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుకింగ్ ఆయిల్ మార్పిస్తే చాలు. ఆటోమేటిక్ వెస్టీజ్ లో మేడం చెప్పినట్టుగా లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే ఈ రోజు పెద్ద మార్కెట్ ఏంటంటే FMCG. అందులో మెయిన్ కుకింగ్ ఆయిల్ లేకుండా వంట చేయలేము. కాబట్టి ఒకసారి ఎవరింట్లో అయితే ఆయిల్ మారుస్తారో ఆటోమేటిక్ గా ఈ
బాడీ సోపు పేస్ట్ హెయిర్ ఆయిల్ కూడా ఆటోమేటిక్ మారుతాయి. దానివల్ల బిజినెస్ ఆటోమేటిక్ పెరుగుతుంది. చాలా సూపర్ మేడం. నేనైతే ఎవ్రీ మంత్ 200 పీవీ సిఎన్సి చేస్తాను. ఏదైతే ఇప్పుడు మనకి ఓచర్ వస్తుందో ఓచర్లో మన రమణ మేడం గారు నేను కూడా ఓన్లీ కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాం. సిఎన్సి ఓచర్లో టీ పొడి సోప్స్ తీసుకుంటాం. ఎందుకంటే వాటికి పీవీ తక్కువ వస్తుంది కాబట్టి మనం ఆర్డర్ పెట్టినప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ ఆర్డర్ పెట్టుకుంటాం. ఏవైతే సప్లిమెంట్స్ మనకు ఫ్రీగా వచ్చి వస్తుందో దాని ద్వారా ఇంట్లో ఇప్పుడు కూడా స్టాక్ ఉంటది. ఈ రోజు ఏంటంటే ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ వల్ల చాలా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిందండి. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో కుకింగ్ ఆయిల్ లాంచ్ అయినప్పుడు కొంచెం దాని వాల్యూ మనకు తెలుసు కాబట్టి వాడిన తర్వాత ఈ తప్ప 2 ఆయిల్ వాడడానికి ఇష్టపడట్లేదు మా ఇంట్లో ఉన్నోళ్ళు కూడా. ఎవరికి ఇచ్చినా సరే అదే రిజల్ట్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి. చాలా మంచి ప్రొడక్ట్స్ ఇది. ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా ఈ కుకింగ్ ఆయిల్ రికమెండ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసేవాళ్ళం అవుతాము. మన కుకింగ్ ఆయిల్ వల్ల క్యాన్సర్‌లు, గుండె జబ్బు, ఒబేసిటీ, జాయింట్ పెయిన్స్, గైనిక్ సమస్యలు, హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇవేవి కూడా దరిదాపులకు రావు. వీటికి మనం చాలా దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా సరే కంట్రోల్ చేసుకోవచ్చండి. ఓకే మేడం. సూపర్ మేడం. నా డ్రీమ్ అయితే నేను ఇయర్ ఎండింగ్ కల్లా డీసీటీ కంప్లీట్ చేస్తూ 5 లాక్స్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి. 20 మెంబర్స్‌కి 1 లాక్ ఎర్న్ అవుతుంది. 20 మెంబర్స్ టార్గెట్ వర్క్ చేయడం జరుగుతుంది మేడం. థాంక్ యూ మేడం. సూపర్ సార్. సార్ ఓకే మేడం. థాంక్ యూ. మీరున్న అదే బిఫోర్ వెస్టీజ్ తర్వాత ఇప్పుడు మీ హైయెస్ట్ ఇన్కమ్ చెప్పండి సార్. మీ ప్రొఫెషన్ బిఫోర్ చెప్పండి. హైయెస్ట్ ఇన్కమ్. ఓకే మేడం. బిఫోర్ వెస్టీజ్ ఏంటంటే నేను ఒక చిన్న విలేజ్‌లో ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ కోసం టైలరింగ్ చేసేవాడిని. వెస్టీజ్ కంపెనీ ద్వారా ఈ రోజు యూసీడీగా ఉంటూ ఈ రోజు యావరేజ్ 2 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. నా హైయెస్ట్ 2,21,460 రూపాయల ఇన్కమ్ తీసుకోవడం జరిగింది మేడం. 3 టైమ్స్ ఫారెన్ సూపర్ ట్రిప్‌లు సార్. రావడం జరిగింది. వెస్టీజ్ అనే కంపెనీ ద్వారా పాసివ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో ఓన్లీ మంత్స్‌లో 17 లక్షల రూపాయల చెక్ కూడా నాకొచ్చింది. వెస్టీజ్ పవర్ అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. వెస్టీజ్ అనేది ఏంటంటే ఈ రోజు కోసం కాదు. వెస్టీజ్ స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్‌గా నిలబడితే అది ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకు మంచిగుంది. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో అలాగే థాంక్ యూ మేడం. చంద్ర థాంక్ సార్ యూ. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చంద్రానండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. స్టార్ డైరెక్టర్ మహేష్ సిన్హా గారి టీం అండి. మేడం కుకింగ్ ఆయిల్ గురించి అయితే ఎక్సలెంట్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది. మేము కూడా కుకింగ్ ఆయిల్ వాడుతున్నాం. నాకైతే కొలెస్ట్రాల్ హెవీగా ఉందని చెప్పారు డాక్టర్లు. హెవీ వెయిట్ కూడా ఉండేదని మేడం. కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. అలాగే కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బర్న్ అయిందని చెప్పారు. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయిందని చెప్పారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ మేడం. కుకింగ్ ఆయిల్ అయితే మేము అసలు స్నాక్స్ కి ఏంటి అన్నిటికి కూడా కుకింగ్ ఆయిల్ మనం కుకింగ్ ఆయిల్ వాడతాం మేడం. బయటది అనేది అసలే నో ఛాన్స్ మేడం. అంత అద్భుతమైన కుకింగ్ ఆయిల్ మనకు అందించినందుకు వెస్టేజ్ థ్యాంక్స్ మేడం. ఇంత అవకాశం మేడం. ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. మీ గోల్ ఏమైనా పెట్టుకున్నారా మేడం? అవును మేడం. నేను బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాను మేడం. రెండింగ్ కల్లా స్టార్ అయ్యి కార్ తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం. సూపర్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ మేడం. ప్రతి ఒక్కరు కూడా ఇలా మంచిగా గోల్ మార్నింగ్ చెప్తా ఉంటే యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. వెరీ గుడ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ. సో అలాగే వరలక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేడం మా హస్బెండ్ మేడం కొంచెం బ్రీతింగ్ కష్టంగా ఉంటుందని చెప్పేవారు మేడం. అయితే మన వెస్టేజ్ లో రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ మేడం జేటా టీ ఉంది కదా మేడం, ఆ 2 వాడిన తర్వాత అయితే ఏంటి సప్లిమెంట్స్ ఏం వాడకుండా నాకు చాలా బాగుంది అని సరదా పడతారు మేడం. కుకింగ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడింది మేడం. ఒక్కొక్కసారి ఊపిరి ఆగిపోయినట్టు అయిపోతుందని గుండెల దగ్గర పట్టుకొని చాలా ఉక్కిరిబిక్కిరిగా అనిపించేస్తుంది మేడం ఆయనకి. సప్లిమెంట్స్ ఏమన్నా వాడదామా, హాస్పిటల్కి వెళ్దామా అని అనుకునేవారు. జేటా టీ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది మేడం. చాలా బాగుంది మేడం. సారీ మేడం, నా పేరు వరలక్ష్మి మేడం. నేను ప్రస్తుతం బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను మేడం. అంకే గారి టీం మేడం. నా డ్రీమ్ వచ్చి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ₹1,00,000 తీసుకోవాలన్నది నా డ్రీమ్ మేడం. నేను డ్రీమ్స్ పెద్దగా పెట్టుకుంటాను మేడం. అందుకే బ్రాంజ్ లో ఉన్నా సరే ₹1,00,000 అని చెప్తున్నాను మేడం. సూపర్ థ్యాంక్ యూ మేడం. మేడం. సూపర్. థ్యాంక్ యూ ఆల్ ది లక్ష్మి. బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ డ్రీమ్స్ అయితే పెద్ద డ్రీమ్సే పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవుతాయి మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ అలాగే యూ
రాధా గారు, థ్యాంక్ యూ మేడం. రాధా గారు మీ టర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. స్టార్ట్ చేశారు. ఒక లేడీస్ అందరికి కూడా చాలా ఆదర్శంగా ఉన్నారు మేడం. నేను ప్లాన్కి వెళ్ళానంటే ఫస్ట్ మీ గురించి చెప్పిన తర్వాత ప్లాన్ చెప్తాను మేడం. లేడీస్ ఎవరు చెప్పినా కూడా అంత చక్కగా మీరు మీకు ఆదర్శంగా ఉన్నారు మేడం. అలాగే వచ్చేసి నేను రైస్ బ్రాండ్ ఆయిల్ ఒక 1 year నుంచి యూజ్ చేస్తున్నాను మేడం. అలాగే ఒక ట్రస్ట్ కూడా ఇచ్చాను మేడం. శ్రీశైలంలో ఒక ఐడి చేసి ఒక 4-5 అయిపోయిన వెంటనే కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 10 families లో కూడా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేపిస్తున్నాను మేడం. చాలా మంచి రిజల్ట్ మేడం. 2 కోట్ల విలువ చేస్తే మన బాడీలో ఆర్గన్స్ అనేవి ఉన్నాయి మేడం. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెల్తీగా ఉంటాము. ఎలాంటి ఇబ్బంది అంటే మిగిలిన ముందు రైస్ బ్రాండ్ ఆయిల్ అలవాటు అయిన తర్వాత మిగిలిన ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ కానీ, హోమ్ కేర్ కానీ ఇవన్నీ కూడా వాడడానికి ముందుకు వస్తున్నారు మేడం. కాబట్టి ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నా గోల్ వచ్చేసి ఇయర్ ఎండింగ్కి 3 lakhs తీసుకొని మా లైఫ్ లైన్స్ 1 lakh ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ హెల్ప్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శివపార్వతి గారు మీ టర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. పివి లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు మేడం. మేము ఏంటంటే వెస్టేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మేము వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాం మేడం. బయట ఆయిల్ అసలు కనీసం తీసుకోవాలంటే భయం వేస్తుంది మేడం. అదే విధంగా మా అమ్మగారు వాళ్ళకి కూడా మేము రైస్ బ్రాండ్ ఆయిల్ ప్రిఫర్ చేసాం మేడం. వాళ్ళు కూడా ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా అయితే మా దగ్గర ఆయిల్ ఉంటే పట్టుకుని వెళ్ళి వాళ్ళు యూజ్ చేసుకుంటారు మేడం. బయట ఆయిల్ తీసుకోవడానికి వాళ్ళకి కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు మేడం. అదేవిధంగా మేము మొన్న మే నెలలో ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ తో మనం పచ్చడి కూడా పెట్టుకున్నాం మేడం. సూపర్ సార్. ఈ ఆయిల్ తప్ప మనం బయట ఆయిల్ ఏదైనా తీసుకుంటే మాకు చాలా అనీజీగా ఉంటుంది మేడం. అసలు మాకు నచ్చట్లేదు మేడం. అసలు అంత బాగుంటుంది మేడం ఆ ఆయిల్. ఇంతకు ముందు మేము మంత్లీ 5 liters వాడేవాళ్ళం మేడం బయట ఆయిల్. ఇదైతే మాకు 2 లీటర్లు అయితే పర్ఫెక్ట్ గా 25 days వస్తుంది మేడం. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు మేడం. మేము ఏ రకంగా టిఫిన్ చేసుకున్నా లేకపోతే వేరే ఏం చేసుకున్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేడం. దీని ద్వారా మేము చాలా హెల్దీగా ఉంటున్నాం మేడం. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. మీ డ్రీమ్ చెప్తారా సార్? ఈ రన్నింగ్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అయ్యి కంప్లీట్ చేసి 1,50,000 తీసుకోవాలని డ్రీమ్ తో చేస్తాం మేడం. అదే విధంగా మా పాప బర్త్డే జనవరి మేడం. అప్పటికి మేము మా పాపకి ఒక కారు, మంచి హౌస్, పంటతో సహా అన్ని కూడా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకొని చేసుకున్నాం మేడం. సూపర్ సార్. సూపర్ సార్. సూపర్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది Thank you బెస్ట్ సార్ madam. మీకు Thank you శివ very much, గారు. ఆల్ ది బెస్ట్ అండి. సో అలాగే చంద్రలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. నెక్స్ట్ బేబీ గారు రెడీగా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్రలక్ష్మి. మేమైతే రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే ఇస్తాం మేడం. మా వారికి దగ్గు వచ్చేసి విపరీతంగానే ఈ ఆయిల్ వాడిన తర్వాత దగ్గు తగ్గుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఇదేంటి తెల్లవారుజామున 5 గంటలకి ఇతను దగ్గుతా ఉంటాడనేసి అనుకునేవారు. దగ్గు అయితే ఇప్పుడు అస్సలు లేదు మేడం. తర్వాత మేము ఎక్కడికైనా ప్లాన్ చెప్పడానికి హోమ్ మీటింగ్ కి వెళ్తే మటుకు ఒక బాటిల్ తీసుకెళ్తానండి. అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మీరు 4 ప్యాకెట్లు వాడుతున్నారు, 4 ప్యాకెట్లు 400 500 దాటేస్తుంది కదా, ఇది ఒక్కటే 450 రూపాయలు మీకు నెల వచ్చేస్తుందండి, చేస్తాను, పట్టుకెళ్తాను, వచ్చేటప్పుడు మటుకు ఇచ్చేసి వస్తానండి, కంపల్సరీ వాడండి అని. ఎందుకంటే ఆయిల్ వాడిన తర్వాతే కదండి వాళ్ళకి అర్థం అవుద్ది అనేసి. తర్వాత వచ్చేసి మా అమ్మగారు అయితే ఆవకాయ కలిపేటప్పుడు గోనూనె తెప్పించుకుని కలపమన్నారు. నేనైతే మా అమ్మగారితో అలాగేనని చెప్పాను. కానీ నేను మన రైస్ బ్రాండ్ ఆయిల్ తోటి ఆవకాయ కలిపానండి. సూపర్ అండి. తమ్ముడికి సౌదీ వెళ్ళేటప్పుడు నేను ఈ పిండి వంటలు చేస్తానండి.
అయితే వాళ్ళు మొన్న వచ్చినప్పుడు నేను మన ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ తోటే నేను చేసి ఇచ్చానండి. అస్సలు నూనె అయితే లాగలేదండి, చాలా బాగుంది. వాళ్ళు కూడా మా సిస్టర్ అయితే చెప్తే వాళ్ళు 15 కేజీలు డబ్బా తెచ్చేసుకుంటారండి, చెప్పినా సరే తెచ్చుకున్నారు. మొన్న రీసెంట్ గా మా ఇంటికి వచ్చారండి, వస్తే నేను డెమో చేసి చూపించాను. అయ్య బాబోయ్, అంత ఆయిల్ ఏం చేయను ఇప్పుడు అనేసి మా సిస్టర్ అయితే అడిగారు. ఇప్పుడు ఆవిడ 2 డబ్బాలు కావాలని అడిగారు. ఇంకోటి సిఎంసిలో నేను ఆల్రెడీ సిఎంసి చేశాను. మా ఇంకా 2 ఉన్నాయండి, అవి అందులో మళ్ళీ తీసుకుని మా సిస్టర్కి ఇవ్వాలి. తనకి కూడా ఐడియా ఇస్తానండి, నీ దాంట్లో తీసుకుంది కానీ అనేసి. మేడం ఈ ఆయిల్ అయితే సూపర్ మేడం. తర్వాత మీరు సాంగ్ పెట్టారు మేడం, ఈ రోజు అంతా నా మైండ్ లో సాంగ్ ఒకటే నడుస్తుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ సూపర్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ మేడం. మీరు మాకు ఇలా అప్రిమేషన్ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే బేబీ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బేబీ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మన కుకింగ్ ఆయిల్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట అండి. ఇప్పుడు చెప్పారు కదా చంద్రలక్ష్మి గారు, పచ్చడి పెట్టానని. ఆవిడ గాను నూనె తెచ్చుకుంటానన్నారు. గాను నూనెతో అవసరం లేదండి, ఇదే ఆయిల్తో పచ్చడి పెట్టుకోండి. మళ్ళీ ఇది మీరు వంటలకి మంచి ఆయిల్ వాడుతున్నానంటూ మళ్ళీ వెళ్ళి మీరు చెత్త తీసుకొస్తున్నారు. గాను నూనె అంటే మీరు పట్టించుకుంటే పర్వాలేదు. ఎవరైనా ఏమంటారంటే మనం వెళ్ళి చెప్పినప్పుడు, లేదండి మాకు అదే అలవాటు అండి, కూరలు బాగోవేమో ఈ నూనెతోటి అంటారు. మీ ఆయిల్ చేతికి అంటుకుంటే మామూలుగా మనం వాడే బయట ఆయిల్ ఏదైనా అంటుకుంది అనుకోండి, సోప్ పెట్టి కడగాలి. మాది రైస్ బ్రాండ్ ఆయిల్, ఒక్క డ్రాప్ వేస్తాను చూడండి, చేతికి రాసుకుని వెళ్ళి కడిగేసుకుని రండి వాటర్తో. నేను చూపిస్తానండి డెమోలో అయితేనే. ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట అండి. అక్కడే ఫిదా అవుతారు అనమాట అండి. ఆయిల్ అనేది జిడ్డు ఉండదు కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది మేడం. నాకేంటంటే అండి, థైరాయిడ్ వల్ల నేను స్టార్టింగ్ నుంచి కుకింగ్ ఆయిల్ మందే వాడుతున్నానండి. వెస్టేజ్ పరిచయం అయిన దగ్గర నుంచి ఆయిల్ నా దగ్గర 1.5 kg ఆయిల్ ఉంటే ఎవరు పడేరేమో, నేనైతే వెంటనే అది ఏదైతే అప్పటి వరకు మంచిదని వాడాను రైస్ బ్రాండ్ ఆయిల్, బయట కేజీన్నర ఆయిల్ బయట పారబోసేయడం జరిగింది అనమాట అండి. అంటే తెలియక ముందు వాడేమో, తెలిసిన తర్వాత వాడకూడదని. చూడండి సమ్మర్ లోది అందరూ అంటారు కదా మేడం, నా వాయిస్ వినబడుతుందండి? ఎస్ మేడం, వినిపిస్తుంది, చెప్పండి మేడం. ఏమంటారంటే ఆయిల్ ఫుడ్ తింటే దాహం వేస్తుంది అని చెప్తారు. కానీ మన రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్ తో పూరి వడ ఏదైనా తినండి, ఇడ్లీ తింటే ఎంత ప్లెజెంట్ గా ఉంటామో అంతే ప్లెజెంట్ గా ఉంటామండి. అది మాత్రం వండర్ అనమాట అండి. నేనైతే లాస్ట్ ఇయర్, ఇప్పుడు మన కుకింగ్ ఆయిల్ వాడతానండి. లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి ఇప్పటికీ కూడా ముక్క స్ట్రాంగ్ గా ఉందన్నమాట అండి. ఏమంటారంటే ఆయిల్ బాగోకపోతేనే ముక్క పాడైపోతుంది, మెత్తగా అయిపోతుంది అంటారు. నేను అందరికీ ఆ ముక్క, మా పక్కన వాళ్ళు రైస్ ఏంటి దీంతో పెట్టుకోమంటే పెట్టుకోకుండా వాళ్ళు గ్రౌండ్ నట్ ఆయిల్ తెచ్చుకున్నారండి. ఒక నెల 2 నెలలకే ముక్క అంతా పాడైపోయింది అనమాట అండి. అంటే అది మంచిది కాదని అప్పుడు అర్థమైంది అనమాట. ఆ రోజు నుంచి వాళ్ళు కూడా కుకింగ్ ఆయిల్. నా టీంలోకి వచ్చేసండి ఒక మేడం ఉంటారు, ఎలక్ట్రికల్ ఏఈ అనమాట అండి. ఆవిడకి ఎప్పుడు పుష్కలంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి, పాపం టెస్ట్ చేయించున్నాయి అలాగని. మన రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత 1.5 year నుంచి వాడుతూనే ఉన్నారు. రీసెంట్ గా టెస్ట్ కి వెళ్ళారటండి ఆవిడ. వెళ్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ లేవటండి. ఫోన్ చేసి ఆవిడ వెంటనే, వదిన నిజంగా నీకు నేను యాన్సర్ చెప్పాలి, ఎప్పుడు మా ఫ్యామిలీలో అందరికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి, మాకు భయం కూడా దీనివల్లే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకోవడం వల్ల నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. మా అమ్మ వారికి, మా అన్నయ్య వాళ్ళకి అందరికీ ఇంకా నేను ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చేస్తానని చెప్పారు అనమాట. అంత మంచి రిజల్ట్ ఉంటుందండి మన కుకింగ్ ఆయిల్ అని. థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ వచ్చి ఈ మంత్ స్టార్ అవ్వాలనుకుంటున్నానండి, అయ్యి తీరుతాను. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజీ మేడం, మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సుజీ Yes, ma'am. అబ్రహాం అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎస్ మేడం. మేడం ఈ రోజు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. కుకింగ్ ఆయిల్ గురించి మాకైతే కొన్ని పాయింట్లు తెలుసు మేడం, మీరైతే క్లియర్ కట్ గా చాలా బాగా చెప్పారు మేడం. కుకింగ్ ఆయిల్ ఎలా అంటేనండి, మా హస్బెండ్ కి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా విపరీతంగా ఉండేది మేడం. మరి 1 month కి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండేవాళ్ళం. విజయవాడ వెళ్ళి మా మరిది దగ్గర
అయితే మేడం ఎప్పుడైతే మేము కుకింగ్ ఆయిల్ అనేది స్టార్ట్ చేసామో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్సలెంట్ గా క్లియర్ అయింది మేడం. ఎలా అంటే మేడం దాని వల్ల ఏమవుతుందంటే మెయిన్ హారం అనేది రావడం జరుగుతుంది మేడం. సో మేము ఈ ఆయిల్ ద్వారా మరి మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది జరిగింది మేడం. ఎందుకంటే మేడం నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే చాలా మంది ఎలా ఆలోచిస్తామంటే కుకింగ్ ఆయిల్ వల్ల పీవీస్ చాలా తక్కువగా ఉంటాయి, సో పీవీలు ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయాలని అనుకుంటాము. కానీ పీవీలు తక్కువైనా కానీ మేడం దానిలోని అందరి ఆరోగ్యాలు బాగు చేసే ఒక సంజీవిని ఉంది మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్ వేసుకుంటే ఎవరు వేసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. అదే కుకింగ్ ఆయిల్ గనక మారితే ఇంటిల్లపాది అందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుతారు. సో దా కాన్సెప్ట్ తోటి నేను అందరికీ కూడా కుకింగ్ ఆయిల్ కంపల్సరీ మార్చమని చెప్తాను మేడం. ఎందుకంటే మన ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటేనే కదా మేడం మనందరము కూడా ఆరోగ్యంగా ఉంటాము. సో మన ఫ్యామిలీ ఎలా ఆరోగ్యంగా ఉన్నదో అందరి ఫ్యామిలీలు కూడా అలానే ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఎక్కడికెళ్ళినా ఫస్ట్ మీరు ఆయిల్ మార్చండి, తర్వాత ఏ సప్లిమెంట్ అయినా యూజ్ చేద్దరు అని చెప్పడం అనేది జరుగుతుంది మేడం. మెయిన్ ఏంటంటే మేడం ఆయిల్ వల్ల మెయిన్ లేడీస్ కి చాలా పని తగ్గుతుంది మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడు వంటగదిని క్లీన్ చేయకపోతే చాలా అది అసలు చూడలేని పరిస్థితి వంటగదిని. ఎందుకంటే మేడం బయట ఆయిల్ వాడినప్పుడు కనీసం 3 రోజులకు ఒకసారి గ్యాస్ బెల్ల వెనకాల గోడ అనేది క్లీన్ చేయాలంటే మినిమం 1 అవర్ పట్టేది మేడం. ఎందుకంటే బయట ఆయిల్ వల్ల విపరీతమైన జిడ్డు, ఆ జిడ్డు పోగొట్టడానికి రకరకాల స్క్రబ్స్ అని ఉపయోగించి చేతులు పడిపోయి మేడం గోడ తోమలేక. మేడం మన కుకింగ్ ఆయిల్ ఎప్పుడైతే యూజ్ చేసామో జిడ్డు అనేది లేదు, పని అనేది లేదు, అంతా కూడా చాలా ఈజీ అయిపోయింది మేడం. ఎందుకంటే మేడం ఎన్ని పిండి వంటలు కానీ ఏ వంట చేసుకున్నా ఆయిల్ కంటెంట్ అనేది పేల్చదు, జిడ్డు అనేది అసలు ఉండదు. నేనైతే నా ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తాను మేడం. మీరు టెస్ట్ చేయండి మేడం, మా ఆయిల్ వాడిన తర్వాత మీ ఈ వంటగది అనేది ఎలా ఉంటుందో మీకే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మేడం జిడ్డు ఉండడం వల్ల రకరకాల కెమికల్స్ కలుపుతున్నారని చెప్పారు మేడం. ఎస్ మేడం, దీన్ని మనము గనక ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆయిల్ గనక ఇస్తే గనక వాళ్ళందరి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి మేడం. మరి మా డౌన్ లైన్స్ అందరూ కూడా దీన్ని వాడి ఎంతో మంది ఆరోగ్యాన్ని బాగు చేసుకునే టెస్టిమోనీలు ఎన్నో ఉన్నాయి మేడం. మరి ఇంత మంచి సెషన్ ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ప్రతి ఒక్కరము కూడా కుకింగ్ ఆయిల్ గనక మారిస్తే గనక మన ఆరోగ్యాలు బాగుపడతాయండి. అందరి ఆరోగ్యాలు కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్ కాల్ తీసుకుందామండి. మన భీమ్లా నాయక్ గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. అలా ఫ్యూ లీడర్స్ గుడ్ వెరీ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, బాగున్నాం సార్. ఈరోజు సెషన్ సూపర్ మేడం. సో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారు అయ్యారు మేడం ఈరోజు. ఎందుకంటే ఎంత డేంజర్ బయట ఆయిల్స్ గురించి మీరు చెప్పారు మేడం, వివరించారు. సో ఈ ఆయిల్ మేడం మన ఇందులో కొత్త వారు ఎంతమంది అయితే ఉన్నారో ఈ సెషన్ విన్నవారైతే పక్కా రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొని వాడాల్సిందే. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను ఈ ఆయిల్ గురించి మా అప్లైనర్ చెప్పారు మేడం 1 year బ్యాక్. సో ఈ ఆయిల్ గురించి నేనేం చేశానంటే ఈ ఆయిల్ ఈ డబ్బా 2 లీటర్ ఎంత అని నేను అడిగితే మేడం ఏం చెప్పారంటే 450 అనగానే మాకు అవసరం లేదు, 450 100 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వస్తుంది కదా, మాకు అంత అవసరం ఏముందని చెప్పి నేను చెప్పాను మేడం ఆ రోజు. సో తర్వాత అంటే మేడం అది పొరపాటు ఎక్కడ జరిగిందంటే మేడం నాకు క్లారిటీగా చెప్పలే మేడం దాని గురించి బెనిఫిట్స్. సో అవి చెప్పలేదు కాబట్టి నేను నమ్మలే మేడం. సో ప్రతి ఒక్క అప్లైనర్స్ ప్రతి ఒక్క లీడర్స్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి వివరించాలా దాంట్లో అసలు అందులో ఏముందనేది. సో అట్లా వివరిస్తే కానీ వాళ్ళకి తెలియదు. సో 50% డిస్కౌంట్ లో సిఎన్సి ఆఫర్ లో తీసుకుంటే మనకు సగం రేట్ కే వస్తుంది. అది 225 రూపాయలకి 2 లీటర్ టిన్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. 450 అంటే వాళ్ళు హై రేట్ అని చెప్పి వాళ్ళు అనుకొని తీసుకోకుండా ఉంటారు.
సో వివరిస్తే కానీ తెలియదు మేడం. సో నాకు అలా నేను తెలుసుకున్న తర్వాత మేడం, నేను 4 మంత్స్ అయింది మేడం వచ్చి. సో నేను ఆ ఆయిల్ నా ఇంట్లో ఒక సరుకులన్నీ తెచ్చాను మేడం. అందులో ఒక 8 ప్యాకెట్లు బయటికి తెచ్చాను మేడం సన్‌ఫ్లవర్. దాన్ని ఏం చేశానంటే అంతా బయట వాళ్ళకి ఇచ్చేసాను మేడం నేను. సో ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాం మేడం. ఫస్ట్ దీంట్లో రావాల్సిన ఎందుకొచ్చానంటే మేడం, జ్ఞానఫెస్ట్ నేను ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను మేడం. జ్ఞానఫెస్ట్ వల్ల నేను దీంట్లో వచ్చానని. జ్ఞానఫెస్ట్ మరియు చాలా హెల్త్ బాగయింది మేడం. మా మిసెస్‌కి అయితే గ్యాస్ట్రిక్ ఉండే. మొత్తం ఏం లేదు మేడం. మెడిసిన్ బయటది వాడి ఉబ్బిపోయి మొత్తం వాపొచ్చేది మేడం. ఆయిల్ వల్ల మనకు ఎంత కొలెస్ట్రాల్ వెళ్ళిపోయిందంటే ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది మేడం. ఒక్క మెడిసిన్ కూడా వాడట్లేదు. 4 మంత్స్ నుంచి చాలా హ్యాపీగా ఉంది మేడం. మిస్ భీమ్లా నాయక్ మేడం, ఖమ్మం. చందు సార్ టీమ్, సర్మన్ సార్ టీమ్ మేడం. సో నా గోల్ వచ్చేసి స్టార్ మేడం 4 మంత్స్ లో గోల్డ్ అయ్యాను. ఫస్ట్ చెక్ వచ్చేసి 90 రూపీస్, లాస్ట్ చెక్ వచ్చేసి 8,187 రూపీస్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ లీడర్స్. లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఒక్క విషయం అండి. ఆల్రెడీ మనకి 6:30 అయింది. డెఫినెట్ గా అంటే ఇది నా సెషన్. ఇంకా వేరే లీడర్ అనుకోండి, పాపం వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా మధ్యలో ఆపకూడదు. బట్ ఈరోజు నా సెషన్. మీరందరూ నాకు చేసే హెల్ప్ 2 విషయాలండి. ఒకటి, ఈ రోజు మనకి మీద మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్స్ ఖచ్చితంగా ఇవ్వండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే కుకింగ్ ఆయిల్ అందరికి రీచ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీకు యూనివర్సల్ నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ జూమ్ అనేది ఎవరు మిస్ అవ్వద్దు అనేది చెప్పండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ జూమ్ ఇంత ఎఫర్ట్ పెట్టి, ఎంత ఎఫర్ట్ అనేది మీకు తెలుసండి ప్రతి ఒక్క లీడర్ కి. నైట్ సబ్జెక్ట్ రెడీ చేసుకొని 12 ఒంటి గంట అప్పటికప్పుడు చెప్పేటప్పుడు సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశం మీద అసలు ఓపిక లేకపోయినా లాస్ట్ మినిట్ వరకు అది సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఇస్తాం. ఎందుకు అంటే ఒక్కరి విషయంలో అయినా సరే ఇది చేంజ్ అవుతుంది అని. మొన్న మేడం రవణమ్మ మేడం వాళ్ళ పాప ఫైబర్ ఇచ్చారు కదండి. ఫైబర్ అయితే నేను ఫీల్డ్ కి వెళ్ళి ఆ రోజు ఎంత మంది ఫీల్డ్ లో మేడం ఈరోజు ఫైబర్ సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం, అన్ని రకాల ఉపయోగాల అని బ్యాక్ తిరిగి ఇచ్చిన ఫైబర్ మళ్ళీ నాకు రిటర్న్ తీసుకున్నారండి. వాళ్ళు ఇచ్చేసారు. ఫైబర్ బదులు ఇంకేదైనా ప్రొడక్ట్ ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ మళ్ళీ అదే ఫైబర్ కావాలని తీసుకోవడం జరిగింది. అంటే మై డియర్ లీడర్స్, ఒక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతో మందికి ఈ రోజు బిజినెస్ అవకాశం అవుతుంది. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మీరు ఏదైతే రిజల్ట్ పొందారో అది ఇవ్వండి. అలాగే జూమ్ మార్నింగ్ ఇంతమంది ఫీడ్బ్యాక్ చెప్పారు, అది కూడా ఇవ్వండి. అలాగే 6 లెగ్గులో ఖచ్చితంగా పివి అయితే చేయించండి. మళ్ళీ ఒకటే లాస్ట్ థింగ్ అండి, మన ఇంట్లో ఒక కుకింగ్ ఆయిల్ మార్చడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్. ఇప్పుడు చాలా మంది కొన్ని విషయాలు చెప్తే అది కూడా నేను యాడ్ చేయలేకపోయాను అనిపించింది. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా క్లీన్ అవుతుందండి. గ్యాస్ట్రిక్ అద్భుతంగా గ్యాస్ట్రిక్ అయితే క్లియర్ అవుతుంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ క్లియర్ చేస్తుంది. మన బాడీలో ఏమైనా కొవ్వుగడ్డలు అది కూడా క్లియర్ చేస్తుంది. మైగ్రేన్ కంట్రోల్ చేస్తుంది. సో అలాగే థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. ఎటువంటి 80% క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. గైనిక్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఏదైనా సరే కంప్లీట్ గా హార్ట్ కి డిసీజ్ కి అయితే రాదండి. మనం వాడే రైస్ బ్రౌన్ ఆయిల్ అండి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, న్యూట్రిషన్ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి సర్టిఫై చేసిన ఏకైక రైస్ బ్రౌన్ ఆయిల్ అండి మనం వాడే కుకింగ్ ఆయిల్. భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా 100% ప్యూరిటీ గల కెమికల్స్ లేని, కల్తీ లేని లైట్ హౌస్ బ్రౌన్ ఆయిల్ మనం ఈ రోజు వాడుతున్నామండి. ఈ ఆయిల్ అందరికీ కూడా అద్భుతమైన ఆయిల్ అని అలాగే సార్ ఈ రోజు చెప్పారు. 50% 225% కి CNCకి వాడితే వస్తుంది అనే విషయం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి తెలియాలండి. సో మీ వాయిస్ మెసేజ్ లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. మీతో పాటు జూమ్ కి ఖచ్చితంగా ఒక 6 మెంబర్స్ ని యాడ్ చేయండి. ఈ జూమ్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా మన బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి. మరి ఈ రోజు అయితే 6:30 షార్ప్ అయింది. ఖచ్చితంగా మరి క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చండి. నేను అందరికీ మ్యూట్ ఆన్ చేస్తున్నాను. మనం క్లోజ్ చేద్దామంటారా సెషన్? మ్యూట్ ఆన్ చేస్తానండి. ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పొచ్చు. మీ అమూల్యమైన మెసేజ్ మీ వాయిస్ రూపంలో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ లక్ష్మి మార్నింగ్. మ్యామ్. 10 seconds మేడం. మేడం మాకు గుడ్ ఒకరు మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. చెప్పండి మేడం సార్, లక్ష్మి చెప్పండి. మేడం ఆలివ్ చెప్పండి
ఆయిల్ మేడం కావాలంటున్నారు మేడం మన దగ్గర. మేడం ఆలివ్ ఆయిల్ స్టాక్ చేస్తారు మేడం, ఇంకా రాదు. ఓకే రా మేడం, థ్యాంక్ మెటీరియల్స్ అంటే దొరకలేని ఆయిల్స్ మనం స్టాక్ చేశారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగానే ఉంది. ఎస్ నేను సూపర్ కాంతారా గారు సూపర్. మేడం. ఎస్ ఎస్ ఎక్సలెంట్ సూపర్ మేడం, అండి. ఆయిల్ గురించి మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది మేడం. నేను నా టీం వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. సార్ మేడం చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. పివి లక్ష్మీ Good మేడం morning. గారు ఈ గుడ్ రోజు మార్నింగ్ అండి. జూమ్ లింక్ పెట్టండి మేడం, చాలా మందికి ఇది. పెడతాం మేడం, రికార్డ్ చేసింది ఖచ్చితంగా పెడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఆయిల్ మాత్రం ఎక్సలెంట్. మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాం. మా టీమ్ లో ఉన్న వాళ్ళని చాలా మంది తీసుకొని రిజల్ట్ కూడా చెప్తున్నారు, చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే మేము కూడా దీన్నే ప్రిఫర్ చేస్తున్నాం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఎస్ ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మేడం మేడం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గురుస్వామి మేడం, మాది అరింగల్పాడు గ్రామం. నా పిల్లలు వచ్చే స్టార్ డైరెక్టర్. మరి నేను వెస్టాజీ కంపెనీలోకి రావటం మెయిన్ రీజన్ పెస్ట్, తర్వాత కుకింగ్ ఆయిల్ మేడం. మేడం నేను సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోయేవాడిని అంతకు ముందు. మరి నేను కుకింగ్ ఆయిల్ వాడుకోవటం వలన ప్రతి మీటింగ్ లో కూడా టెస్ట్ మని చెప్తాను. ఆ రోజు 1/2 కిలోమీటర్ నడవలేకపోయాను. ఈ రోజు 6 కిలోమీటర్లు నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు మీరు కుకింగ్ ఆయిల్ గురించి ఇచ్చిన సెషన్ చాలా అమోఘం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా. మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారనేది తెలియడానికి మ్యూట్ అందరికి ఆన్ చేశానండి. జూమ్ అయిపోయింది అనగానే లెఫ్ట్ అవుతారా అని, బట్ ఎవరు లెఫ్ట్ అవ్వట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ యూ అండి. మరి రేపు తరఫున 6 మెంబర్స్ యాడ్ చేయండి. జూమ్ అందరం కూడా జూమ్ అంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్దామండి. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి కూడా. మీ వాయిస్ మెసేజ్లు ఏమైనా రిప్లై ఉంటే కుకింగ్ ఆయిల్స్ కోసం పెట్టండి. చెప్పండి సార్, చెప్పండి. సెషన్ ఇస్తున్న తర్వాత ఎవరైనా లెఫ్ట్ అవుతారా మేడం? నా సెషన్ కదా 6:30 క్లోజ్ చేద్దాం. మీ వాయిస్ గోయింగ్ లక్ష్మీ మ్యామ్, వెరీ గుడ్ ప్రెజెంటేషన్, రియల్లీ సూపర్. Fireforcing voice, what an examples and given you, and సెషన్ చాలా బాగుంది మేడం. రైస్ బ్రాండ్ గురించి అంటే వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు కూడా లేవాల్సిందే మేడం. మీరు 1 by 1 చేసి ఉంటే బాగుండేది, బట్ ఎందుకు టైం సెషన్ మీరు లెఫ్ట్ చేస్తున్నందుకు కొద్దిగా అనీజీగా ఉంది. బట్ సెషన్ మీరు చెప్పింది బాగుంది మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎంతో మంది దీని గురించి నెగిటివ్ కూడా మాట్లాడుతుంటారు. కాకపోతే వాళ్ళకి తెలియజెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకొని మనం కంపల్సరీ ప్రతి ఒక్కరికి చెప్పడం అనేది తీసుకోవాలి మేడం, బాధ్యతగా. గుడ్ మార్నింగ్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ 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 సార్. మేడం ఇక డిఎల్సిబిలో అసలు ఇక ఆయిల్ దొరకదు మేడం. ఎక్సలెంట్, తప్పకుండా సార్. మామూలుగానే దొరకట్లేదు సార్, ఇంకేం దొరుకుతుంది సార్ మేడం చెప్పిన తర్వాత. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ వస్తున్నాం సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూసారా సార్, ఒక్కరొక్కరు కన్నా ఇలా ఆన్ చేస్తే ఎంత బాగుంది సార్. అందరు కూడా విష్ చేసుకుంటారు. ఏదో అందరూ కలిసి ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఉంది సార్. ఏంటంటే డెఫినెట్ గా వేరే లీడర్ అయితే ఇలా ఆన్ చేయను. ఎస్ సార్, నాది కాబట్టి సరే అందరిని ఒకసారి గుర్తొచ్చింది చెప్పారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్, వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే మేడం, కలుస్తాం మేడం. తప్పకుండా మేడం. నెక్స్ట్ ఒక మంచి మళ్ళీ సబ్జెక్ట్ తో కలుద్దామండి, హెల్త్ ఇష్యూస్ సంబంధించి. థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కుకింగ్ ఆయిల్ మార్పిద్దాం ఖచ్చితంగా. మరి అందరూ కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి.
ఓకే అండి, అందరూ కూడా మన జీటా మంచి టీ స్పెషలిస్ట్ పై తాగండి లీడర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఓకే మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ తులసి అండి. డ్రాప్స్ తాగుతున్నాం మేడం, తులసి డ్రాప్స్. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. వెరీ దానికోసం కూడా మళ్ళీ మాట్లాడుకుందాం సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.